హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జేడీ సినిమా రివ్యూస్. బైసన్ మూవీ అయితే తెలుగులో కూడా రిలీజ్ అయింది. మూవీ చూసా. మూవీ అయితే బాగుంది. ఈ మూవీ ఒక స్పోర్ట్స్ డ్రామా బ్లెండెడ్ విత్ యాక్షన్. మూవీ ప్లాట్ సింపుల్గా చెప్పాలంటే, హీరోకి ఒక పెద్ద కబడ్డీ ప్లేయర్ అవ్వాలని గోల్ ఉంటుంది. సో తను ఒక పెద్ద కబడ్డీ ప్లేయర్ అవుతాడా, తన గోల్ని రీచ్ అవుతాడా అనేది మూవీ. అయితే జస్ట్ కబడ్డీ గేమ్ అనే కాదు, ఈ మూవీలో యాక్షన్ కూడా ఉంటుంది. యాక్షన్ అంటే హీరో ఉంటాడు కదా, ఆ ఊర్లో 2 గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్కి ఒకరంటే ఒకరు పడదు. ఆ గొడవల నుంచి హీరో ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతారు, అసలు హీరో తన గోల్ని రీచ్ అవుతాడా లేదా అనేది స్టోరీ సింపుల్గా చెప్పా. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీలో అంటే ఒక లోకల్గా ఒక విలేజ్ నుంచి వస్తాడు, ఒక పెద్ద కబడ్డీ ప్లేయర్ అవ్వాలి, ఇంటర్నేషనల్ గేమ్లో ఆడాలని. అతనికి టాలెంట్ ఉంటుంది. అయినా కూడా మన గవర్నమెంట్ గురించి తెలిసిందే కదా, అసలు హీరో పడే స్ట్రగల్, ఆ పాలిటిక్స్, మన ఇండియన్ గవర్నమెంట్లో ఉన్న హార్ష్ రియాలిటీని చూపించారు. ఎస్పెషల్లీ ఈ మూవీలో ధృవ్ విక్రమ్ యాక్టింగ్ బాగుంటుంది. అలానే అందరి పేరు చెప్పడానికి అవ్వదు, కానీ ఈ మూవీలో అందరూ బాగానే యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ హీరో ఫాదర్గా చేసిన పశుపతి గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. ఓకే, కమింగ్ టు ది డైరెక్టర్ మారీ సెల్వరాజ్. ఆయన కెరియర్లో ఇంకో బెస్ట్ మూవీ తీశారు. మారీ సెల్వరాజ్ గారి కర్ణన్ మూవీ తర్వాత ఆ రేంజ్లో ఉండే మూవీ అంటే ఇదే. అసలు ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీలో యాక్షన్ బ్లెండ్ చేయడం నిజంగా చాలా బాగా చేశారు. మూవీ కొంతమందికి స్లో అనిపించవచ్చు, చూడండి, ఓసారి ట్రై చేయండి, బాగానే ఉంటుంది. మూవీలో కబడ్డీ సీక్వెన్సెస్ అయితే బాగుంటుంది. అలానే మూవీలో కాస్త వైలెన్స్ కూడా ఉంది. వైలెన్స్ అంటే కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, దాంట్లో కొంచెం వైలెన్స్ ఉంటుంది. ఓవరాల్గా మూవీ అయితే బాగుంటుంది, చూసేయచ్చు. నేనైతే మూవీకి 4/5 ఇస్తా రేటింగ్. ఎలానో ధృవ్ విక్రమ్కి అయితే ఒక మంచి సినిమా వచ్చింది, బాగా చేశాడు. మూవీ లెంత్ అయితే దగ్గర 3 అవర్స్ ఉంటుంది. పర్లేదు, 3 అవర్స్ ఉన్నా బాగానే ఉంది మూవీ. సో గైస్, ఈ రివ్యూ నచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ సజెషన్స్ కావాలంటే ప్లీజ్ do subscribe to our YouTube channel JD Cinema Reviews.